కొన్ని నెలల క్రితం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గత 3 సార్లుగా అంటే 15 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథే అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, వేరే పార్టీ వారికి అక్కడ అవకాశం కూడా రాకుండా ఎటువంటి అభ్యర్థిని నియమించినా కానీ మాగంటి గోపీనాథ్కి ఓటమి లేని నాయకుడిగా జూబ్లీ హిల్స్ నుంచి 3 సార్లు గెలుపొందడం అయితే జరిగింది. కానీ ఆయన గుండెపోటుతో మరణించడంతో జూబ్లీ హిల్స్లో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మంచి అభ్యర్థిని నియమించి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.